ఈరోజు నేను మీ అందరికీ ఐవీఎఫ్కి ఇక్సీకి అసలు ఏం తేడా ఉంది డాక్టర్ గారు అని చాలామంది అడుగుతారు కదా, దానికి సమాధానం చెప్తున్నాను. ఐవీఎఫ్ అన్నా ఇక్సీ అన్నా కానీ ఐసీఎస్ఐ ఇక్సీ అంటాం. ఈ రెండు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి సంబంధించిన విధానాలే. అయితే ఐవీఎఫ్లో అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే మనకి మన శరీరంలో గర్భసంచి పక్కనున్న నాళాల్లో ట్యూబ్స్ అంటాం కదా, ఫెలోపియన్ ట్యూబ్స్. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో కనుక ఫెర్టిలైజేషన్ జరిగితే దాన్ని ఇన్ వైవో అంటే మన లోపల ఇన్ వైవో. అలాగే బయట ల్యాబ్లో ఫెర్టిలైజేషన్ చేస్తే అంటే లోపల ఫెర్టిలైజేషన్ విధానంలో తేడా వచ్చింది కాబట్టి బయట ల్యాబ్లో మనము ఆ పని చేస్తున్నాం. దాన్ని ఏమంటామంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. అంటే మనం ల్యాబొరేటరీలో జరిగేదాన్ని ఇన్ విట్రో అంటాం. సో ఐవీఎఫ్లో కానీ ఐసీఎస్ఏలో కానీ ఫెర్టిలైజేషన్ అనేది ల్యాబ్లోనే జరుగుతుంది. చిన్న ల్యాబొరేటరీ టెక్నిక్లో మార్పు ఉంటుంది, అది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఐవీఎఫ్ అనే విధానం యూజువల్గా ఎందులో చేస్తాము? ట్యూబ్స్ మూసుకుపోయిన వాళ్ళల్లో చేస్తాం. 2 ట్యూబ్లు ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళల్లో ఐవీఎఫ్ విధానం ఎక్కువగా ఉపయోగపరుస్తాం. అలాగే ఐసీఎస్ఐ విధానము ఎవరిలో ఎక్కువ చేస్తాం? ఐవీఎఫ్ విధానం ఫెయిల్యూర్ అయిన వాళ్ళల్లో చేస్తాం. భర్తలో వీర్యకణాలు బాగా తక్కువ కదలికలు ఉంటే చేస్తాం. వీర్యకణాల్లో అవకరాలు ఎక్కువ ఉండి తల తోక బాడీ సరైన విధానంలో లేక ఫెర్టిలైజేషన్కి అనుకూలం లేని వాడి కనుక ఎక్కువగా ఉంటే మార్ఫలాజికల్ అబ్నార్మల్ అంటాం. వాటిలో చేస్తాం. క్రోమోజోమల్లో ఏమైనా అంటే డిలీషన్స్ అట్లాంటివి ఏమన్నా ఉండి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అలాంటి వాటిల్లో కూడా మనం కొన్ని సార్లు ఒక్కొక్కసారి ఐవీఎఫ్ పద్ధతిలో మనకి సక్సెస్ అవ్వకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటే, ఫెర్టిలైజేషన్ కనుక ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటే ఇక్సీ పద్ధతిలో మనం ఫెర్టిలైజేషన్ చేస్తాం. అట్లాగే వయసు ఎక్కువ ఉన్న వారిలో, తక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యే వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడా ఐసీఎస్ఐ విధానం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామంటే ఐవీఎఫ్ విధానంలో గుడ్డు లోపలికి వీర్యకణం తనంతట తనే అన్ని వీర్యకణాల్లో నుంచి ఒకే ఒక వీర్యకణం లోపలికి ఎంటర్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అదే ఐసీఎస్ఐ విధానంలో ఏంటంటే ఒక వీర్యకణాన్ని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం, ఒక ఎగ్ని మనమే తీసుకుంటాం. ఎగ్ తీసుకుని వీర్యకణాన్ని లోపలికి ఆ ఎగ్ లోపలికి ఆ సైటోప్లాజమ్ ఆ ఎగ్ యొక్క సైటోప్లాజంలోకి ప్రవేశపెడతాం. ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటే ఐసీఎస్ఐ అంటే ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్లో ఆ యొక్క ఎగ్లోకి ఒక చిన్న హోల్ చేసి ఆ ఎగ్ యొక్క పై పొరని కొంచెం టఫ్గా ఉండే వాటిని, ఇలాంటి వాటిల్లో ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళల్లో, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఆ ఎగ్ యొక్క పొరని చిన్న హోల్ చేసి లేజర్ బీమ్ పాస్ చేసి మెకానికల్గా కానీ కెమికల్గా కానీ సొల్యూషన్స్ యూజ్ చేసి ఒక చిన్న హోల్ పెట్టి ఆ యొక్క వీర్యకణాన్ని డైరెక్ట్గా ఎలాంటి శ్రమ లేకుండా, ఎగ్కి ఎక్కువ శ్రమ ఇవ్వము అలాగే వీర్యకణానికి కూడా ఎక్కువ శ్రమ ఇవ్వము. అంటే మన పేరెంట్స్ ఏమైనా మనకి అమౌంట్స్ కొంచెం డబ్బులు బాగా అరేంజ్ చేసి మంచి పొలాలు ఆస్తులు అరేంజ్ ఎలా చేస్తారో కష్టం లేకుండా బిడ్డలకి, అట్లాగే ఆ యొక్క గుడ్డుకి వీర్యకణం ఎంటర్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీర్యకణానికి ఆ రెండుటికి సౌలభ్యమైన పద్ధతిలో ఫెర్టిలైజేషన్ చేయడానికి అనుకూలంగా ఆ రెండుటిని కలుపుతాం. దానిని ఐసీఎస్ఐ ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఎగ్ యొక్క సైటోప్లాజంలోకి స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఫెర్టిలైజేషన్ దానంతటి బాగా జరుగుతుంది. వీర్యకణం యొక్క శక్తి కోల్పోదు, ఎగ్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మనకి సక్సెస్ఫుల్గా ఫెర్టిలైజేషన్ అవుతుంది. ఫెర్టిలైజేషన్ సక్సెస్ఫుల్గా అయితే డివిజన్ అవుతుంది. డివిజన్ సక్సెస్ఫుల్గా అయితే మంచి పిండం తయారవుతుంది. ఆ పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెడితే మంచి బిడ్డగా రూపాంతరం చెందుతుంది. ఇందువల్ల ఐసీఎస్ఐ అనే పద్ధతి ఐవీఎఫ్ కన్నా ఇంకా కొంచెం మంచి పద్ధతి. దానికి మనకి మంచి ఎంబ్రియాలజీ ల్యాబ్, మంచి ఎంబ్రియాలజిస్టు, చక్కగా అందులో నీట్నెస్, ఆ ఫెర్టిలైజేషన్ అనే విధానం చక్కగా జరగడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. సో అందుకని ఏంటి ఐవీఎఫ్ ల్యాబొరేటరీ అంటే ఐవీఎఫ్ హాస్పిటల్ ఉన్న దగ్గర ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వాటిల్లోగా ఇవన్నీ కూడా కరెక్ట్గా అంటే అంత ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఐవీఎఫ్ ల్యాబ్ అలాంటి ప్లేసెస్లో అంత సౌలభ్యంగా సౌకర్యంగా ఉండదు. సో ఇండివిజువల్గా ఐవీఎఫ్ సెంటర్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఇన్ఫెక్షియస్ కేసెస్ ఏమీ చేయం కాబట్టి మామూలుగా జంటలు చక్కగా నడుచుకుని వెళ్ళిపోయే హాస్పిటల్ విధానం కాబట్టి ఈ విధానం అనేది ఎప్పుడూ కూడా సింగిల్ యూనిట్గా ఉన్నప్పుడే చాలా బాగా జరుగుతుంది. కాబట్టి మీరు మల్టీ స్పెషాలిటీ లేకపోతే గవర్నమెంట్ సెక్టార్స్ లేకపోతే ఈఎస్ఐ సెక్టార్స్ ఇలాంటి చోట్ల ఎక్కడైనా ఇలాంటి సౌకర్యం ఉన్నా కానీ మీకు అంత తొందరగా అంత సులభంగా పద్ధతి ప్రకారంగా అంటే మనం రిజల్ట్ కోసమే కావాలి అన్న విధానంలో చేయకపోవడము, ఇండివిజువల్ కేర్ లేకపోవడం వలన
ఈ పద్ధతి అంత సౌకర్యవంతంగా ఉండదు. కాబట్టి చక్కగా హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు డాక్టర్ని అడిగి ఏ ప్రాబ్లం వల్ల మీరు ఐవీఎఫ్ విధానం వద్దంటున్నారు మేడం, ఇక్సీ ఎందుకు చేయాలంటున్నారు, అయితే ఇక్సీలో మనకి ఎంతవరకు సౌకర్యం ఉంటుంది, ఎంతవరకు సక్సెస్ ఉంటుందని అడగాలి. ఇందులో ఐవీఎఫ్లో 30 నుంచి 35% సక్సెస్ ఉంటే ఇక్సీలో 45 నుంచి 50% వరకు సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచి పద్ధతులు, మంచి మీడియా ఇవన్నీ కూడా ఉండడం వలన ఈ పద్ధతులు కొంచెం ఎక్కువ సక్సెస్ఫుల్గా జరుగుతుంది.